హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే చూద్దాం. టెట్ ఫీజుపై పునరాలోచన, అభ్యర్థుల వ్యతిరేకతతో తగ్గించే అవకాశం అంటూ మనకు నవ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే చూద్దాము. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తి స్థాయి నోటిఫికేషన్ను విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. అయితే టెట్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం గమనార్హం. ఒక పేపర్ రాస్తే రూ. 1000, రెండు రాయాలనుకుంటే 2000 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. గతంలో ఒక పేపర్కు రూ. 200, 2 పేపర్లు రాస్తే 300 ఉన్న విషయం తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో టెట్ దరఖాస్తు ఫీజుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాటి సమర్పణకు తుది గడువు వచ్చే నెల 10వ తేదీ వరకు ఉంది. మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం school.edu.telangana.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది అటు. సో ఈ విధంగా అయితే టెట్ ఫీజుపై పునరాలోచన అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.